ఎంతసేపు అత్యంత సామాన్యమైన సంగతుల చుట్టూ తిరగటం తప్ప అంతకంటే మెరుగైన స్థితిని అందుకోవటం మనకెందుకు చేతగాటలేదు? ఆ బోధలు లేవు. ఎంతసేపు భౌతిక బాధలు తీర్చే బోధలు తప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే బోధలు లేవు. అలాంటి వారు బోధించటానికి వేదికలు లేవు. అలాంటి మాటలు చెబితే వినటానికి చెవులు కలిగిన వాళ్ళు కూడా తక్కువయ్యారు కదా. ఆలోచించండి. దేవుని పేరుతో మనలను మనం హెచ్చించుకోవటం దేవుని సేవ కాదు. దేవుని ఆశీర్వాదానికి నిదర్శనం అది మాత్రమే కాదు. మనలను మనం ఉపసంహరించుకోవటం, మన స్థాయిని తగ్గించుకొని ప్రజలకు సేవ చేయటం, సామాన్యులుగా ఉండి సామర్థ్యము కలిగిన ప్రభువును చాటటం క్రీస్తు జన్మను పురస్కరించుకొని జరిగే సేవగా ఉండాలి. అంతేగాని అనవసరమైన ఆర్భాటాలను జరిగిస్తూ మనం ఎంత గొప్పవాళ్ళమో చూపించుకునేది క్రీస్తు జన్మకు సంబంధించిన అంశం కాదు. ఆయన ఎంత సామాన్యంగా వచ్చి సామర్థ్యము కలిగిన వాడుగా ఉన్నాడో, ప్రజలకు ఎన్ని సేవలను అందించాడో వాటిని గుర్తు చేసుకుని ఆ దేవుని సేవలో తరించాలి. ఆది సంభూతుడైన వాడు మనం అర్థం చేసుకోవటానికి వచ్చిన ఆ స్థితిని అంచనా వేసి రకరకాలుగా విశ్లేషించకుండాను అందులో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక భావాన్ని మనందరం గుర్తు చేసుకుంటూ దేవుని సేవలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముందుకు సాగుదాం. ఇప్పటికే ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉన్న మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. మిగిలినటువంటి వారు ప్రోత్సహించబడి క్రమపరచబడి దేవుని కొరకు గొప్ప సాధనాలుగా మరింత ప్రభావముగా వినియోగింపబడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.